అబ్రహామా అబ్రహామా అల్లా అబ్రామా. స్తోత్రం. నేను సర్వశక్తి గల దేవుణ్ణి అనే మాటతోనే మొదలుపెట్టాడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్న మాటతోనే మొదలుపెట్టాడు. 15వ అధ్యాయంలోనేమో యెహోవా వాక్యము అబ్రామునకు ప్రత్యక్షమై, అబ్రామా నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని అక్కడ అబ్రహాముని గణపరిచాడు. నీ బహుమానం అత్యధికమైద్దయ్యా అని. కానీ ఇక్కడ ఆదికాండం 17లో ప్రత్యక్షమైనప్పుడు, అబ్రామా నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు అని అప్పుడు మొదలుపెట్టి చెప్పాడు. పిచ్చి అబ్రామా, సారా స్త్రీ ధర్మం ఉడిగిపోయిందైతే అది నీకు వింత, నీకు అసాధ్యం, ఆమెకు అసాధ్యం. మనుషులను ఇదిగో ఈ చేతులే నిర్మించాయి. మట్టి బొమ్మలను చేసి ఊపిరూది ఆటాడిస్తున్నాను నేను. నాకు అసాధ్యమైనది ఉంటుందా? 2 సార్లు వాడాడు. నేను సర్వశక్తి గలవాడినని ఒక చోట, 18లో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని 2 మాటలు అబ్రాం దగ్గరే మాట్లాడాడు. ఏమండి, తన్ను గూర్చి తానే చెప్పుకున్నాడు. ఆయన అసమాన ధీరుడు, అసమాన బల సంపన్నుడు, ఆయనకు సమానులు ఎవరూ లేరు. ఆయనకు అసాధ్యమైనది ఏది? చెప్పాలి గట్టిగా, లేదు. కానీ అసమాన బల సంపన్నుడైనా శక్తి సంపన్నుడైనా మనము దేవునిని పరిమితం చేయొచ్చు. ఇది పాయింట్. మనం దేవుని శక్తిని పరిమితం చేయొచ్చు. ఎలాగో చెప్తా. పెద్ద నది ప్రవహిస్తుంది, నయాగారా జలపాతం అనుకోండి, పెద్ద నది. ఆ నదిలో నుంచి మనకు నీళ్లు కావాలనుకో, అంగుళం పైపేసామనుకో, ఆ నది నుంచి ప్రవహించేది మహానది అయినా సరే ఇంటికి వచ్చే దార మాత్రం అంగుళం దారే కాదా? అవునా? అవునంటే చెయ్యొచ్చు. అరంగుళం పైపేసామనుకో, అరంగుళం వెడల్పున్న పైపేసామనుకో, అరంగుళం దారే. 2 అంగుళాలు వెడల్పున్నటువంటి పైపేసామనుకో, జలపాతం నుంచి 2 అంగుళాల దార. ఏకంగా అడుగు తూమేసామనుకో, అడుగు దార. లేదు 10 అడుగుల తూము తెచ్చేసావనుకో, 10 అడుగుల తూము, అది జలపాతం పెద్దది. నువ్వు 100 అడుగుల తూము తీసుకొచ్చేసినా సరే నీళ్ళు వస్తాయి. కానీ నువ్వు దాని నుండి పొందుకోవడానికి వినియోగిస్తున్నది ఏదో దాని పరిమాణాన్ని బట్టి అంత పెద్ద నది కూడా నువ్వు ఏర్పాటు చేసిన పైపు పరిధిని బట్టి పరిమితం చేయబడుతుందని నువ్వు ఎరుగుదువా? ఇది నీకు అర్థమైతే మామూలుగా ఉండదు. దైవజనులకు అర్థమైద్దని అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా వినండి ప్రియులారా. అది నువ్వు ఏ పరిధిలో దాని నుండి పొందగోరావో ఆ పరిధికి సంబంధించినటువంటి పైపును నువ్వు వినియోగిస్తే దానికి సంబంధించిన ధారే నీకు లభిస్తుంది. ఇక్కడ కూర్చున్న విశ్వాసుల్లో కొంతమంది ఈ అరంగుళం పైపులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంగుళం పైపు అంటే అంగుళం పైపు అంత కార్యాలు ఎందుకు లే, మాకు కొంచెం చాలు. పాపం దేవుడు ఇబ్బంది పడతాడు పాపం ఆయన. అందుకని నది పెద్దదైనా నాకు అరంగుళం దారజాలనుకునే అరంగుళం బ్యాచ్ ఉన్నారు. 1/2 ఇంచ్ ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉన్నారు, వాళ్ళ విశ్వాసం గొప్పదే. ఎందుకంటే జలపాతాన్ని అంచనా వేస్తారు వాళ్ళు. ఏం చిన్న జలపాతమా ఏంటి, చిన్నదా, అంగుళం ఏంటి, అబ్బే నేను అడుగుతూ వేయాల్సిందే అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నది నీ గ్రహింపును బట్టి పరిమితం చేయబడుతుంది. నది యొక్క పరిమాణాన్ని నువ్వు సరిగా ఎరిగుంటే నువ్వు చిన్న చితగా వాటిని కాదు, బలమైన వాటిని సాధించడానికి ఆయన వైపు చూస్తావు. అది రహస్యం. గొప్ప వాటిని సాధించడానికి
గొప్ప కార్యాలను నేను తలపెడితే వాటిని సఫలపరచడానికి నా దేవునికి శక్తి చాలును. ఓయబ్బా, అపరిమిత శక్తి సంపన్నుడు ఆయన కొదువేంటి, ఆయన చేయగలడు. ఇక్కడ మన విశ్వాసమే పరిమితి చేయబడుతుంది, దేవుని యొక్క శక్తిని పరిమితి చేస్తుంది. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. టేక్ ఇట్ ఈజీ వ్యవహారం కాదు ఇది. అనవసరంగా టైంపాస్ పాప్కార్ ఏమి ఉండదు ఇక్కడ. పాప్కార్న్ అవసరమైన విషయం చెబుతా, తీసుకుంటే తీసుకో, లేకపోతే పో, మామూలుగా నాకు సంబంధం లేదు. ముందే చెప్పాగా, అంగుళం అని ఇష్టం. కానీ నేను ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా ఎరిగింది. గతంలో సండే రోజు ఒక సండేనో ఎప్పుడో చర్చిలో చెప్పాను. ఇది మొత్తం చెప్పలేదు, కొంత చెప్పాను. అయితే ఇంకొక పాయింట్ ఉంది ఇందులోంచి, అది మాట్లాడి మీకు ముగింపులో తీసుకెళ్తా. ఫస్ట్ అయితే ఈ విషయం అర్థమైంది కదా, నది పెద్దదా కాదా? అంత పెద్ద నది అయినా నువ్వు అంగుళం పైపేస్తే రే అంతవరకే కదా. ఈమె యేసును ఎలా ఎరుగుందో తెలుసా? ఆయన ప్రభావము గల దేవుడు, ఆయన ప్రభావం గల దేవుడు. ఆయన వాక్కు కాదు, ఆయన హస్తస్పర్శ కాదు, ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రము తాకినా చాలు, ఆ వస్త్రంలో కూడా శక్తి ఉంటుంది. దాన్ని స్పర్శించిన చాలు, నా జబ్బు తగ్గిపోయిద్దని విశ్వసించింది. నిజంగా ఏం జరిగిందో మీకు తెలుసు, ఇంక నేను చెప్పాలా? ఆయన ఒక సందర్భంలో ఆమె ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు అలాగూ జనంలోకి వెళ్ళిపోయి నేరుగా వెళ్ళి యేసు వస్త్రపు చెంగును పుట్టింది. 12 సంవత్సరాల క్యాన్సర్ ఆ క్షణంతో బ్రేక్. ఆ క్యాన్సర్ కణజాలం మొత్తం నిర్మూలమైపోయి అన్ని సంవత్సరాలు నిర్విరామంగా స్రవించినటువంటి రక్తము ధార కట్టింది అని రాస్తుంది. నేను చెప్పాల లేఖనాలు మీకు తెలీదా? ఓ అబ్బాయి, ఎన్నిసార్లు ఇలా ప్రసంగాలు. అంటే ఈమె ఎలా ఎరిగింది? యేసు ప్రభావము గల దేవుడు, ఆయన వాక్కులోనే, ఆయన దేహములోనే కాదు, ఆ దేహము ధరించిన వస్త్రములో కూడా ప్రభావం ఉందని ఎరిగింది, నమ్మింది, పొందింది.